మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అన్నాజోన్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆమేన్ ఆమేన్. అన్నాజోన్ గారు ఒక మాట అండి చెప్పండి. నెక్స్ట్ మంత్ జరగబోయే పెళ్లి ప్రకటన మరొకసారి చేయండి, చేసి వాక్య పరిచయం చేయండి అమ్మగారు. తప్పకుండా అండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు ఇలాగ ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, శాంతి, సమాధానం దయచేసి ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ దయచేశాడు. ఇలాగ ప్రతిరోజు వేకువన ఆయన పాద సన్నిధిలో మనమందరం కూడుకుని ఏక మనసుతో ఏక ఆత్మతో ఆ దేవాతి దేవుని గణపరిచే భాగ్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేశాడు. నాకు 3 పిల్లలండి. నేను చెన్నైలో ఉంటాను. నాకు 3 పిల్లలు. ఫస్ట్ పాప, తర్వాత బాబు, తర్వాత పాప. 2 పాపలు ఇక్కడ చెన్నైలోనే ఉంటారు. పెద్ద పాపకి ఒక కూతురు, కొడుకు. ఆ పాప జర్మనీలో ఎంఎస్ అయిపోయి పెళ్లి ఫిక్స్ అయిందండి. వచ్చే నెల 17వ తారీఖుని పెళ్లి, వివాహము. ఆ అబ్బాయి ఐర్లాండ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. కాబట్టి ఆ అబ్బాయి అక్కడి నుంచి రావాలా. మా కొడుకు ఫ్యామిలీ కూడా దోహాలో ఉన్నారండి. మా కొడుక్కి 3 పిల్లలు. టికెట్స్ అన్ని బుక్ చేశారు. కానీ రాత్రి మాట్లాడుతుంటే అమ్మా పరిస్థితి చాలా భయంకరంగా ఇంకా కంటిన్యూ అయ్యేటట్టుందమ్మా ఇది. ఎందుకంటే ఆ ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చాలా ఒకరి మీద పగలు పొయ్యిల్ని చంపుకోవడం, వాళ్ళని చంపుకోవడం వలన, పెద్ద పెద్ద నాయకుల్ని చంపడం వల్ల వాళ్ళకి కోపాలు పగలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇంకా బాంబులు వేస్తానే ఉన్నారమ్మా. కానీ ఫ్లైట్స్ అని పోతున్నాయి. కానీ ఒక్కొక్క ఊరు నుంచి 4-5 స్థలాలు మారి 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 రావాలా. చాలా కష్టంగా ఉంది. ఎట్లయితే రావాలని టికెట్స్ అన్ని బుక్ చేసామమ్మా, వస్తున్నామని చెప్పారు. దాని తర్వాత మా చిన్న పాప కూతురు కూడా యూకేలో ఉందండి. మరి ఆ పాప ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఇలాగా వివాహము ఘనంగా జరిగేటట్టు, దాని తర్వాత ఆ క్రీస్తుని ఆహ్వానించుకుని ఆ జతపరచబడ బిడ్డలు కూడా జీవిత కాలం అంతా వాళ్ళు దేవుని నామ మహిమార్థం ఈ లోకములు జీవించి ఆయన నామాన్ని మాత్రం గణపరచాలండి. ఇదొక్కటే నా ఆకాంక్ష. కాబట్టి సమస్తము ఆశీర్వాదకరముగా, జయకరంగా జరిగించాలని మీరందరూ ప్రార్థన చేయాలని, ప్రతిరోజు ప్రార్థన చేయండి. తర్వాత మీకు కూడా ఒక ఇన్విటేషన్ పంపిస్తాను. మీరు కూడా తప్పకుండా రావాలని ఆశిస్తున్నానండి. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆమేన్ ఆమేన్ అండి. మరి ఈరోజు దేవుని వాక్య భాగము, దేవాది దేవుడు సృష్టిని కలుగజేశాడు. ఆ సృష్టిని కలుగజేయక ముందు దేవునికి ఎన్నో ప్రణాళికలు దేవుని హృదయములో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగా మానవుని సృష్టించాలా, వాళ్ళ కొరకు నేను ఏమి చెయ్యాలా, వాళ్ళు ఎలాగ పైకి తీసుకురావాలా, వాళ్ళ విషయములో ఉద్దేశాలు ఎలాగ నెరవేర్చాలని దేవాతి దేవునికి మరి ఎన్నో ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మన వాక్య భాగము బైబిల్ పరిశుద్ధ గ్రంథములోని కాలములు దాని గురించి మనం ధ్యానించబోతున్నామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనము కింద భాగంలో మనం చూసినట్లయితే, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుతూ మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో అని ఇక్కడ పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి చెప్తున్నాడండి. ఆయన అక్కడ పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక బలిపీఠం చూశాడంట. దాని మీద తెలియబడని దేవునికి అని ఆయన అక్కడ చూసినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఏ దేవుని మీరు ఆరాధిస్తున్నారు అని ఆయన చెప్తా, తర్వాత కింద భాగాలు వాక్యాలు కూడా మనము చూడగలము. తర్వాత ఇక్కడ దేవుని యొక్క సృష్టి ముందు ఆది కాండము 1వ వచనములో 1వ దినమున సమస్తం ఆయన కలుగు చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన పని వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే,
శూన్యముగా ఏమి లేని పరిస్థితిలో మరి దేవుడు అంత గొప్ప ప్రణాళిక మొట్టమొదటి ఆయన ఉద్దేశం ఏంటంటే చీకటిని దూరపరచడము. నా బిడ్డలు చీకటిలో నివసించకూడదు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలా, జీవాధిపతి దేవుని వాళ్ళు ఆరాధించాలా, ఆయన నామాన్ని గణపరచాలని దేవుని యొక్క ప్రణాళిక మొట్టమొదటిగా ఆయన చేసిన ఉద్దేశము. కానీ ఆ సృష్టికి ముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనకందరికి దేవుడు 24 గంటలు దయచేశాడు. కొంతమందికి కొన్ని దేశాలేమో కొన్ని గంటలు ముందు ఉంటారు, కొన్ని గంటలు వెనకాల ఉంటారు. ఏదేదైనప్పటికీ 24 గంటలే దేవుడు ప్రతి దేశానికి ఆయన నియమించినాడు. కాబట్టి మనము చూస్తుంటే ఇక్కడ యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనములో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానము మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములో అది కావా? అది నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అవును, ప్రతిది ఏదైనా సరే, ఏ చిన్న వస్తువైనా సరే, ఏ పెద్ద వస్తువైనా సరే, ప్రతిది ఆయన వల్లనే మనము పొందుకున్నాము, ఆయన వల్లనే అది కలిగింది. కాబట్టి హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివసించడు అని దేవాతి దేవుడు ఇక్కడ యెషయా గ్రంథము 66 మొదటి 2 వచనములో ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు సృష్టికి ముందు ఆయన ప్రణాళికలు ఎంత ఆశ్చర్యకరం ఉంటాయంటే, అయ్యో నా బిడ్డలు నేను సృష్టింపబోతున్నానే, వాళ్ళ పరిస్థితి ఎలాగా, వాళ్ళు ఎలాగా ఆరాధించాలా, ఎలాగ నా నామాన్ని గణపరచాలా అని దేవుని యొక్క ప్రణాళిక అది గొప్ప ప్రణాళిక దేవుడు మానవుని ఎడల ఆయన ఉద్దేశించాడు. కాబట్టి ఇక్కడ సృష్టి కలుగక ముందే ఆయన ఉన్నాడు. దేవుడు మనము దేవుని ఎన్నో అడుగుతాము, గర్భఫలాలు అడుగుతాము, ఉద్యోగాలు అడుగుతాము, వివాహ విషయములు కూడా అడుగుతాము, ఎన్నో అడుగుతాము. కానీ దేవుడు ఆయన సృష్టికర్త, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఆయనకే సమస్తము సాధ్యము, ఆయన సమస్తము చేయగలడు అని గొప్ప విశ్వాసముతో మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన మన ఆర్తధ్వని విని తగిన సమయంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి ఇక్కడ అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఆయన పౌలు గారు ఒక బలిపీఠము చూశాడంట. అక్కడ తెలియబడని దేవుడు అని అక్కడ బలిపీఠం మీద వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ మనం అందరికీ తెలుసు, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనములో తరతరములకు మా నివాస స్థలము నీవే తరతరములకు. అది ఎన్ని యుగాలైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి రక్షకుడు, మన విమోచకుడు, మనకు ఒక న్యాయాధిపతి, మనల్ని పరిపాలించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు ఒక్కడే. ఒక్క రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, తరతరములకు మనకు నివాస స్థలము ఆయనే. కాబట్టి ఆయన మనల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మనకి తీసుకొచ్చాడు. ఈ రోజు దేవుడు మానవుడికి ఎంతో టెక్నాలజీ దయచేసి ఎంతగానో మనుషులను దేవుడు ఆశ్రదించి ఎంతో ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన మానవుడు మరి దేవునికి దూరం అయిపోయి చేయరాని కార్యాలు చేస్తూ ఇంకా ఆయనను సిలువ వేస్తూ ఇంకా ఆయనకు ఆయాసకరముగానే జీవిస్తా ఉన్నాము. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే ప్రతి నిమిషము ఆయనకి ఇచ్చిన ఘనత, ఆయనకి ఇవ్వవలసిన ఘనత, మహిమ ఎల్లప్పుడూ మనము ఇస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా మనం ఆయన సంతోషపరుస్తూ ఆయన చిత్తమును మనం గుర్తిరిగిన బిడ్డలైతేనే అప్పుడే దేవుడు మన కొరకు వేచి ఉంటాడు. ఎవరు లెగుస్తారా, ఎవరు నా కొరకు నాతో మాట్లాడతారా అనే దేవుడు ఉదయాన్నే 3 గంటలకు లెగుస్తాడు, 5 గంటలకు లెగుస్తాడు. ఏ బిడ్డ నా దగ్గరికి వస్తుంది, ఏ బిడ్డ నా దగ్గర నాకు మొరపెట్టుకుంటుంది, ఏ బిడ్డ ప్రార్థనను అంగీకరించాలా అని వేకువని ఆయన వేచి ఉంటున్నాడు ప్రతి ఒక్కళ్ళ కొరకు. కానీ ఆయన ఎంతమంది మన అవసరతలు మాత్రం కొరకు కాదు, కానీ ఎల్లప్పుడు ఆయన పాదశ్రద్ధలు మనం మొరపెట్టుకుంటూ, దేవా ఈ రోజు నాయన మాకు జీవం ఇచ్చినావు తండ్రి, ఈ రోజు తండ్రి నాయన మాకు సమస్తము దయచేసినావు ప్రవ్వా, నీ కార్యాలు గొప్పవి, నీ తలంపులు గొప్పవినా ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూచినట్లయితే ఆ దేవాది దేవుడు ఉదయాన్నే లెగుస్తాడు. 2 గంటలకి 3 గంటలకి ఏ బిడ్డ లెగుస్తుంది, ఏ బిడ్డ నాకు మొరపెడుతుంది, ఏ బిడ్డ ప్రార్థన వినాలని ఆయన ఎంతో ఆతురముగా ఆయన కనిపెడతా ఉంటున్నాడు. అందుకే మనకందరికీ తెలుసు, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మరి మండుచున్న పొద దగ్గర మరి దేవుడు వేచి ఉన్నాడు మోషే కొరకు. దేవుడు వేచి ఉన్నాడు, మోషే ఎదురు చూడలేదు. దేవుడు వస్తాడు, నేను ఇక్కడ కూర్చోవాలా, మండుచున్న పొద దగ్గర కూర్చోవాలని మోషే ఎదురు చూడలేదు.
కానీ దేవుడు ఎదురు చూచాడు ఆ మండుచున్న పొద దగ్గర. కానీ ఒక 18 సంవత్సరాల ముందు హత్య చేసిన, ఒక ఐగుప్తుని హత్య చేసిన ఒక మనిషి కొరకు దేవాది దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే మనకి ఎఫెసీలకు రాసిన గ్రంథము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎటువంటి వారమైనా సరే, ఆయనకి ఎంత ఆయాసకరంగా జీవిస్తున్నా సరే, ఒక్కళ్ళు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టే ఈ రోజు వరకు ఆయన తన ప్రేమను, తన ప్రణాళికను ప్రతి మానవుడిలా ఆయన నిరూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనమందరం ఆయన దృష్టిలో ఉన్నాము కాబట్టి, ఆయన రూపంలో మనం చేయబడ్డాము కాబట్టి, ఆయన జీవాత్మను మనకి దయచేశాడు. ఆ జీవాత్మ ద్వారానే మనం ఈ రోజు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము. ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికీ దయచేశాడండి. ఇదే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనములో, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. అవును, ఆయనకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది. ఆ స్థలము నుంచి ఆయన వేచి ఉంటున్నాడు. ఆ స్థలము నుంచి ఆయన ప్రతి మానవాళి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన భీకరుడైన దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన వేచి ఉంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కానీ ఇక్కడ అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 24వ వచనంలో, తెలియబడని దేవుడు అని బలిపీఠం మీద అక్కడ వ్రాయబడినది. అటు భీకరుడైన దేవుని తెలియకుండా ఆ ఏథెన్సు పట్టణంలో వారు అక్కడ నివసిస్తున్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టికి ముందే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన కాలము, మొట్టమొదటి కాలం ఇది. రెండవ కాలము మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క ప్రేమను ఆయన కనపరిచాడు. ఎంత తిరుగుబాటు చేసినా కూడా, ఎంత దేవునికి దూరస్థలమై జీవిస్తున్నా కూడా, ఆయన ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తూ రాజులని, న్యాయాధిపతుల్ని, ఎంతో మందిని పంపించి ప్రతి ఒక్కళ్ళు ఆయన వైపు తిరగాల, ఆయన నామాన్ని తెలుసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం మనకందరికీ తెలుసు. ఎంత ప్రేమను ఆయన కనపరిచాడు. పగటిపూట, రాత్రిపూట, ఆహార విషయంలో గాని, వాళ్ళ ప్రయాణ విషయంలో గాని, ప్రతి కార్యములో దేవుడు ఎంతగానో మరి ఆ ప్రజలను నడిపించి మరి వాళ్ళని ఒక స్థలానికి తీసుకొచ్చారంటే దేవుని ప్రేమ. పాత నిబంధన గ్రంథమంతా దేవుని యొక్క ప్రేమను మనం అక్కడ చూస్తున్నాము. అదే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనములో, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఏదైనా మొదలు పెట్టాడంటే అది ముగించేంత వరకు ఆయన ఆలోచిస్తానే ఉంటాడు. అయ్యో, నా బిడ్డలు నా మీద ఆధారపడ్డారే, నా కొరకు ఎదురు చూస్తున్నారే, కాబట్టి వాళ్ళ హృదయ వాంఛలు నేను తీర్చాలా అని ఆయన చేసే కార్యము ప్రతిది కూడా సంపూర్ణంగా ఉంటది. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. కీర్తనలు ద్వితీయోపదేశ కాండము 32:4 వచనంలో, ఆయన కార్యాలు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇన్ని గుణలక్షణములు కలిగిన దేవాది దేవుణ్ణి, మనము గొప్ప దేవుణ్ణి, భీకరుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. అందుకే ఆయన కూడా తన సృష్టించిన బిడ్డల్ని కూడా ఎంతగానో పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమను మనము చూస్తున్నాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు 13వ వచనంలో మరి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మరి ఎంత గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆ ఎండ సమయంలో, మరి ఆ ప్రదేశంలో ఎవ్వరు లేరు. ఒక స్త్రీతో ఆయన కూర్చుని ఎట్లయినా ఈమెని మార్చాలా, ఈమె ద్వారా నా నామము గణపరచబడాలని దేవుని యొక్క ప్రణాళిక, వారి యొక్క సంభాషణ ఎంతగానో పొడిగిస్తానే ఉంటారు అక్కడ సంభాషణ. తర్వాత 13వ వచనం రాగానే అక్కడ ఆయన అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలా థ్యాంక్స్ అమ్మా. కాబట్టి నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా అది ఎప్పుడు ఊరుతానే ఉంటది, ఎప్పుడు ప్రవహిస్తానే ఉంటది, ఎప్పుడు జీవముగానే ఉంటది.
అటువంటి గొప్ప దేవుడిని, రక్షకుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఒక సమరయ స్త్రీతో ఆయన చెప్పిన మాట, నేనిచ్చు నీళ్లు, నిజమే, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది ఎక్కడికి పోయినా మనం పొందుకోలేము. కాబట్టి అంత గొప్ప భీకరుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆయన తన బిడ్డల ఎడల ఎంతో ఎంతో గొప్ప ప్రణాళికలు, గొప్ప హృదయ వాంఛలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదే మనము చూసినట్లయితే ఆయన ప్రేమను మనము ముఖ్యంగా మనము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూడగలము. హోషేయ 14వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు 12 విధములైన ఆశీర్వాదములు ఆయన అక్కడ దయచేశాడు. 12 విధములైన ఆశీర్వాదములు. అది మొట్టమొదటిగా, నేను వానిని గుణపరిచేదను. 4వ వచనములో నేను వానిని గుణపరిచేదను. రెండవదిగా, నా కోపము చల్లారెను. మూడవదిగా, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. 4వదిగా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. 5వదిగా, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. 6వదిగా, లెబనోను పర్వతము వేళ్లు తన్నునట్లుగా వారు వేళ్లు తన్నుదురు. 7వదిగా, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. 8వదిగా, ఒలివ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. 9వదిగా, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండను. 10వదిగా, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. 11వది, ధాన్యము వలె వారు తిరిగి మొలుతుర్రు. 12వది, లెబనోను ద్రాక్ష వాసన వలె వారు పరిమళింతురు. ఈ హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదములు, ఎంత గొప్ప ప్రేమను ఆయన తన బిడ్డల నెరవేర్చాడండి. ఎన్ని వాగ్దానాలు తన బిడ్డలకి ఆయన నిరూపించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రేమను మనం ఇక్కడ చూడగలము. ఒక్కొక్కటి మనం చూసినట్లయితే, గుణపరుస్తాను, కోపము చల్లారుస్తాను, నేను వాళ్ళని స్నేహిస్తాను, తర్వాత సౌందర్యం కలిగి వాళ్ళు ఉంటారు, లెబనోను వలె సువాసన కలిగి ఉంటారని ఎన్నో వాగ్దానాలు మరి దేవుడు తన బిడ్డలకి ఆయన అక్కడ సిద్ధపరిచాడండి. హోషేయ గ్రంథం చదువుతున్నప్పుడు నిజమే ప్రభువా, ఎంత ప్రేమనైనా ఆయన నువ్వు మానవుడు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. అందుకే తండ్రి నాయన, నీ యొక్క ప్రేమను ప్రభా నువ్వు కనపరిచినావు తండ్రి నాయన. నీ కార్యాలు గొప్పవి ప్రభా, నీ తలంపులు గొప్పవి తండ్రి నాయన అని ఎంతగానో దేవుని ఇప్పుడు చదివిన ఈ 12 ఆశీర్వాదములు దేవుడు మరి తన బిడ్డలకి ఆయన సిద్ధపరిచాడండి. కాబట్టి ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి, ఆయనను సేవించిన వాళ్ళకి, ఆయన కనపరిచిన వాళ్ళకి దేవుడు తప్పకుండా ఆయన తన బిడ్డలకు దాచించిన మేలు ఎంతో గొప్పది. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి రెండవ కాలము ఏంటంటే, మొదటి కాలంలో దేవుని యొక్క ప్రణాళిక, రెండవ కాలంలో బైబిల్లోని రెండవ కాలంలో దేవుని యొక్క ప్రేమను ఆయన పాత నిబంధన గ్రంథంలో ఆయన నిరూపించారండి. మూడవ కాలము ఏంటంటే క్రొత్త నిబంధన కాలము. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రతి మానవుడు ప్రాయశ్చిత్తము పొందుకోవాలా, దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే మనం ఈ అపోస్తుల కార్యములు ఈ 17వ అధ్యాయము ఇక్కడ మనము 27వ వచనం, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, ఆ ప్రాయశ్చిత్తము తెలియబడని దేవుడు అని మనం చూసిన తర్వాత ఇక్కడే పౌలు గారు ఏమంటారంటే 27వ వచనంలో ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆమేన్. చదువమ్మా 28 కూడా చదువమ్మా. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ తెలియబడని దేవుడు అని అక్కడ బలిపీఠం మీద చూచిన పౌలు గారు ఇక్కడ మరి 24వ వచనం రాగానే, జగత్తు అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే
ఆకాశమునకు భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసించుడు అని చెప్పి 25వ వచనంలో అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొరిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనకు సమీపస్థుడైన దేవుడు ఒక్కడే దేవుడు. మన దగ్గరనే ఉండి మన ఆర్తధ్వని వింటూ ఉచ్చరింప శక్యము గాని మూరుగులతో ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన మన ఆర్తధ్వని విని అక్కడ మన ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు. దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే కవీశ్వరులు కూడా కొందరు అన్నారంట, కొందరు ఆయన సంతానమని మనము చెప్తున్నారంట. నిజమే, మనం ఆయన సంతానమే, ఆయన బిడ్డలమే. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రణాళికను మన జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు. ఈ రోజు వరకు ఆయన ఇస్తున్న వాగ్దానంలో ఆయన చలిస్తున్నాడు. ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన ద్వారానే మనము బ్రతికి ఉన్నాము. కాబట్టి ఆయన ఈ రోజు వరకు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆహ్వానిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అబ్బా తండ్రి అని మన పాత నిబంధన గ్రంథంలో మనం చూడలేము. కొత్త నిబంధన గ్రంథంలోని మనం అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని, ఆయన సమీపించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. పాత నిబంధన గ్రంథంలో అర్పించవలసిన బలులు మన దగ్గర ఆయన కోరడా లేదు. కానీ ఇక్కడ ఆయన మన హృదయాల్ని కోరుకుంటున్నాడు. నన్ను గణపరచండి, నన్ను సేవించండి, నేను ఎవరో తెలుసుకోండి ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 సమాధానపరచబడిన వారమై సమాధాన స్థితి పొంది ఉన్నాము. మొట్టమొదటిగా మనం శత్రువులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని తండ్రితో సమాధానపరిచినాడు. కాబట్టే ఆ సమాధాన స్థితిని మనము పొందుకున్నాము. ఎల్లప్పుడూ మనము దేవునితో మనం సహవాసము చేయాలా అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇదే నిర్గమకాండంలో 34వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉదయమున మోషేతో అంటాడు దేవుడు, మరి ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ రా, నీతో ఇంకెవ్వరూ రాకూడదు అని మోషేను మాత్రమే అక్కడ ఆయన పిలుస్తున్నాడు. ఉదయమున నీవు సిద్ధపడి నిజమే, మన జీవితాల్లో మనం సిద్ధపాటు, ఏ దేవుని మనము కలుసుకుంటున్నాము, ఎలాగ ఆయన ఆరాధించాలా, ఎలాగ మనం సిద్ధపడాలా, ఎలాగ పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలా, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు ఏంటి, ఎంత ఆశ్చర్యకరము, ఎలాగ ఆయన నామాన్ని గణపరచాలని మనం సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. నా సన్నిధి నిజమే, ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తా ఉన్నాము. ఆయనని సేవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికి దయచేశాడు. నువ్వు ఒక్కడివే రా అని అక్కడ మోషేని పిలుస్తున్నట్టు మనము చూస్తున్నాము. కాబట్టి ప్రతి మానవుడి అలా దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రేమ ఎంతో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. కాబట్టి మనము చేసిన బాధ్యత ఏంటంటే, ఇదే మనకి 1 యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ 2వ వచనంలో ఎవడైనను పాపము చేసినడలా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఒక్క రోజు కూడా మనము ఆయనను చూడలేకుండా, ఆయన గణపరచలేకుండా మనం ఒక్క రోజు కూడా మనం ఉండలేము. ఆయన ఈ రోజు వరకు 2 చేతులు చాపి మనల్ని ఆహ్వానించుకుంటున్నాడు. నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తానే ఉన్నాడు. కాబట్టి ఈ కొత్త నిబంధన గ్రంథ కాలములో ప్రాయశ్చిత్తము ఏ మానవుడైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ భాష అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆహ్వానించుకుంటానే ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తున్నట్లయితే తప్పకుండా ఆయన స్వరాన్ని వినపగలే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి మన ఆత్మ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన జీవాత్మను మనకి
నియమించాడు కాబట్టి మన ఆత్మను ప్రతిరోజు మనం బలపరచుకోవాలా, ఆయన నామాన్ని మనం కనపరచాలా. కాబట్టి మనము చేయవలసిన కార్యం ఏంటంటే, దేవా కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఒళ్ళు క్షీణించినప్పుడు నీ దగ్గరికి వస్తాంలే తండ్రి నాయన, తర్వాత చూసుకుంటాంలే ప్రభా, ఇప్పుడు మాకు సమయం లేదు, ఎన్నో పనులు ఉన్నాయి తండ్రి అని మనం అనుకోకుండా, దేవా సమయం ఉన్నప్పుడే తండ్రి నాయన, అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడే, కష్టాలు కాదు తండ్రి నాయన, కష్టాలు శ్రమలు వచ్చినా కూడా ప్రభా నాయన నీ దగ్గరికి వస్తాము తండ్రి, నీవే తండ్రి నాయన సమస్తమును చేయగల దేవుడు నాయన. ఎందుకంటే సిలువలో ప్రభా నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని ప్రతి నిమిషము ప్రతి దినము తండ్రి నాయన మేము స్మరణకు తెచ్చుకొని ఇంకా ఎక్కువగా ప్రభా నాయన నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే, ఆయన తప్పకుండా నూతన సృష్టిగా, నూతన మానవుడిగా మనల్ని మార్చుకొని తన సొత్తుగా, తన బిడలుగా ఆయన మనం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలు ఆయన మనకు చేసిన ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఆ బలియాగము వదలనే మనము నూతన సృష్టిగా మార్చబడి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము తీర్చబడ్డాము. అంతకంటే ఆయనకు వారసులుగా మనము తీర్చబడ్డాము. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని 3వ కాలము, క్రొత్త నిబంధన గ్రంథము. 4వ కాలం మనం చూసినట్లయితే నిత్యత్వము. మన ఆరాధన ఎలాగుండాలా, ఆయన నామాన్ని ఎలా కనపరచాలా, ఆయన ఎలాగ సేవించాలా, ఆయన మనకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని మనం ఎలాగ స్వతంత్రించుకోవాలా, ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతిదీ మన జీవితంలో మనం ఎలాగ సంపూర్ణంగా నెరవేర్చుకుని ఆయన నామాన్ని మనం కనపరచుకోవాలా. కాబట్టి ఆయన సత్యాన్ని మనం తెలుసుకుంటేనే, మన మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన నామాన్ని కనపరిస్తేనే ఆ దేవాది దేవుడు మన పక్షంగా ఉంటాడు. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. సదాకాలము, ఇదే నిత్యత్వము, ఇదే 4వ కాలము, పరిశుద్ధ గ్రంథంలోని 4వ కాలము. సదాకాలము. ఎంతవరకు మన ప్రయాణం ఈ లోకంలో మనకు తెలియదు, కానీ మన ప్రభు సదాకాలం మనతో ఉండే దేవుడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను స్థాపిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు విరోధంగా ఏ ఆయుధం కూడా పనిచేయదని ఆయన మనకి సెలవిస్తున్నాడు. ఇదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం మనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 33:6 నుంచి 8, నేను వారిని స్వస్థపరుస్తున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను, చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను, వారు నాకు విరోధంగా చేసిన పాపదోషమును నిలువకుండా వారిని పవిత్రపరచును, వారు నాకు విరోధంగా చేసిన దోషమును నేను తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి, విరోధముగా చేసిన పాపం నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను, వారు విరోధంగా చేసిన దోషం నేను క్షమిస్తాను, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని ఇశ్రాయేలు నుంచి చెరలో నుంచి వారిని రప్పిస్తాను అని దేవుని యొక్క ప్రేమను ఆయన కనపరుస్తున్నాడండి. ఈ దేవుడే సదాకాలము మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. ఏదైనా తోటలో ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము సమస్తమును కలుగజేసి మానవుని అక్కడ పెట్టి అనుభవించండి అని చెప్పినప్పుడు అదంతా టెంపరీ ప్రెషర్, కొంతకాలం ఉండే ప్రెషర్ అంతే. అంటే ఆ తోట యొక్క దీనిని అనుభవించడము, మనుషులతో కలవడము, మాట్లాడము, అదంతా టెంపరీయే. కానీ మన ప్రభువు నిత్యత్వము సదాకాలము, ఆయన మనకి గొప్ప వాగ్దానాలను మనకి సిద్ధపరిచాడు. కాబట్టి మనము పొందుకోవాల్సింది, సమయం ఉండగానే ఆయన దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని గణపరుస్తూ, దేవా నీ దగ్గరే తండ్రి నాయన, సమస్తము తండ్రి నాయన, ఇంకెక్కడ దొరకదు ప్రభా నాయన, కాబట్టి నువ్వు మా కొరకు సదాకాలము మాతో ఉండే దేవుడు తండ్రి నాయన, కాబట్టి దేవా నీ దగ్గరే మేము పొందుకోవాలి ప్రభా అని మనము ఆయన సమీపించినప్పుడైతే తప్పకుండా ఆ ప్రభు మనతో సదాకాలం ఉంటాడు. తన వాగ్దానాలన్నీ మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడండి. మరి ఇక్కడ ఒక ధనవంతుని గురించి మనం తెలుసు. ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు, ఆయనకి అన్ని ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉంది, కానీ నిత్యత్వాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఒక్క మాటలో యేసు ప్రభు అన్నాడు, అమ్మి బీదలకి ఇమ్మనగానే, నన్ను వెంబడించనగానే, ఆయన ధనవంతుడు కాబట్టి, మిక్కిలి ఆస్తి గలవాడు కాబట్టి వ్యసన పడచ్చు ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాము. ఇదే మరి పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, యోహాను సువార్త 9వ అధ్యాయములో మనం చూస్తున్నాము. పుట్టినప్పటి నుంచి వాడు గుడ్డివాడు, కానీ యేసు ప్రభు దగ్గర గొప్ప అద్భుత కార్యము చూపు వచ్చిన తర్వాత
యేసు నన్ను వెంబడించొద్దు, నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించు అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి మరి ఆ పుట్టుగుడ్డివాడు మరి ఒక అన్న మాట అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో అంటాడు, అక్కడ గుడ్డివాడు అంటాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అంటాడు. 33వ వచనంలో ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అంటాడు. అదే 36వ వచనం చదవండి అమ్మా. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నేనాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఆమేన్. అదే 38వ వచనంలో కూడా అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కెను. అది గుడ్డివాడు చేసిన పని. పుట్టినప్పటి నుంచి కళ్ళు లేనివాడు, దేవుని దగ్గర నుంచి అద్భుతకారం పొందుకున్నవాడు ఊరుకుండలేకపోయాడు. ఆయనను సేవించలేకుండా, ఆయన గణపరచలేకుండా ఉండబోయాడు. అందరూ నన్ను ఏమంటారో, నన్ను కొడతారా అన్న పర్వాలేదు గాని నేను మాత్రం ఆయన గణపరచాలా. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఆయన అడగా, యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పినప్పుడు 38వ వచనంలో, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కెను. అంతేకాకుండా ఇక్కడ 31వ వచనంలో వాడు అంటాడు, నేను ఎవడైనాను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. గుడ్డివాడు చెప్తున్నానండి, దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అవును, తప్పకుండా దేవుని చిత్తం మీద మన ఆధారపడి ఆయన ఎవరో అని తెలుసుకుని, ఆయన కార్యాలు, ఆయన తలంపులు ఎంత భీకరుడైన దేవుడు అని మనం తెలుసుకుని ఆయన సేవించినట్లయితే దేవుడు తప్పకుండా వాళ్ళ యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడని ఆ పుట్టి గుడ్డివాడు అక్కడ చెప్తున్నాడండి. కాబట్టి మనము ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఇదే అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26వ వచనములో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించిన వాడు, ఒకవేళ దేవునికి తడువులాడి కనుగొందురేమో అని నన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను ఆయన వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఎవరెవరు నా దగ్గరికి వస్తారో, ఎవరెవరు నన్ను వెతుకుతారో, ఎవరెవరు నన్ను తెలుసుకుంటారో అని ఆయన పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. 28వ వచనం అపోస్తల కార్యము 17:28లో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. 30వ వచనం చదవనమ్మా. 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. థాంక్స్ అమ్మా. అజ్ఞాన కాలము, జ్ఞానము గల కాలము, అజ్ఞాన కాలము కాబట్టే మరి పౌలు గారు ఏథెన్స్ పట్టణములో కనబడని దేవుడు, తెలియబడని దేవుడు అని బలిపీఠం మీద అక్కడ చూచాడు. కానీ జ్ఞానము గల కాలమును దేవుడు మనకి దయచేశాడు. దేవుడు తన జ్ఞానాన్ని తన బిడ్డలకు దయచేశాడు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ఇరుకు మార్గమో, ఏది విశాల మార్గమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, సమస్తము దేవుడు మంచి జ్ఞానముతో తన బిడ్డల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి అజ్ఞాన కాలంలో కాకుండా జ్ఞానం కలిగి మనము ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆయన చెప్పుతున్నాడని లేదు అక్కడ మాట, ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ ఇది కూడా ఒక కట్టడ. దేవుని తెలుసుకోవాలా, ఆ సమాధాన కర్త అయిన దేవుణ్ణి మనం ఆహ్వానించుకోవాలా, క్రీస్తు పోలికగా మనము జీవించాలా,
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చూపిన మాదిరిని మనం కూడా చూపించాలా, ఆయనను పోలి మనం నడుచుకోవాలా, ఆయన చిత్తాన్ని మనం గుర్తెరగాల. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి బైబిల్లోని మొట్టమొదటి కాలంలో దేవుని యొక్క ప్రణాళిక ఆయన నెరవేర్చాడు. రెండవ కాలంలో మనం చూసినట్లయితే సృష్టికి ముందు దేవుని యొక్క ప్రణాళిక, ఎలాగ సృష్టిని కలుగజేయాలా, ఎలాగ మానవుని సృష్టించాలా, నా ప్రణాళికలు ఎలాగలాగ మానవుల్లో నేను నెరవేర్చాలని దేవుని యొక్క ప్రణాళిక. తర్వాత రెండవ కాలము, పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రేమను కనపరిచాడు. తన ప్రేమను ఎంతగానో ఒక్కొక్క మానవుడి తన ప్రేమను కనపరిచాడు. మూడవ కాలము, కొత్త నిబంధన కాలములో దేవునితో మనకి సహవాసము కలుగజేశాడు. సహవాసము, మనం నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నో వాగ్దానాలు మనకు దయచేసి ఆయన వైపు తిరగడానికి దేవుడు గొప్ప సహవాసాన్ని దేవుడు మనకు దయచేశాడు. నాలుగో కాలము చూసినట్లయితే నిత్యత్వము, నిత్య రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకే 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనములో మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి సత్యవంతుడైన దేవుని యందు మనం ఉన్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయనను మనం సేవిస్తున్నాము, ఆయన ద్వారానే మనం చలిస్తున్నాము, ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇదే 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మనకందరికి ఇస్తున్న వాగ్దానము, నిత్య రాజ్యం గురించిన వాగ్దానం ఏంటంటే, ప్రతి మానవుడికి, ప్రతి బిడ్డకి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆయన ఇచ్చిన వాగ్దానము, నిత్య జీవాన్ని ఇస్తున్నాను, నా దగ్గరికి రండి, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో కొంచెము కాలమే, టెంపరీ కాలమే, నాతో మీరు యుగ యుగములు నివసిస్తారు, సదాకాలం మీతో ఉంటారు నేను. కాబట్టి నిత్య జీవములో మీరు ప్రవేశించినట్లయితే అక్కడ సంతోషము, సమాధానము మీరు పొందుకోగలరు. ఈ లోకంలో మీరు చూస్తున్న పరిస్థితులు చూస్తున్నారు, మీ చుట్టూ ఉన్న వాతావరణం మీరు చూస్తున్నారు, యుద్ధములు, కలహములు, ద్వేషములు, పోరాటములు మీరు చూస్తున్నారు. ఆయనను నేను మీతో ఉన్నాను, సదాకాలం మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. నేను మీకు ఇచ్చిన వాగ్దానం ఏదంటే నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను. ఇదే వాగ్దానం 1 యోహాను 2వ అధ్యాయము 25వ వచనములో నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆయన వాగ్దానములన్నీ నమ్మదగినవే. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి మనము ఆయన వైపు తిరిగి ఇంకా ఎక్కువగా దేవా నీ వాగ్దానములు తండ్రి, నాయన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఎవరికో కాదు ప్రభా, మా కొరకే నువ్వు సిద్ధపరిచినావు తండ్రి నాయన. ఎంత ప్రేమను నువ్వు కనపరిచినావు తండ్రి నాయన. సృష్టికి ముందు నీ ప్రణాళిక ప్రభువారైనా, పాత నిబంధన గ్రంథంలో నీ ప్రేమను చూపించినావు తండ్రి. కొత్త నిబంధన గ్రంథంలో దేవా గొప్ప సహవాసాన్ని, ప్రాయశ్చిత్తాన్ని మాకు దయచేసినావు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన దేవా నిత్యత్వములో తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానము, నిత్య జీవం అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినావు తండ్రి. అది ఒక దేశానికి కాదు, ఒక మానవునికి కాదు ప్రభా, సర్వ మానవాళికి ప్రభా నైనా. నీ రూపంలో చేసిన ప్రతి మానవునికి నువ్వు దయచేస్తాను నువ్వు ఇచ్చిన వాగ్దానము తండ్రి నాయన. అవును ప్రభా, నిత్య రాజ్యం మా కొరకు సిద్ధపరుస్తున్నావు తండ్రి నాయన. ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి నాయన. ఎవరో కాదు ప్రభా, నువ్వే చెప్తున్నావు తండ్రి. మా కొరకు మా పాపశాపములు భరించి సిలువలో మరణించి మరలా మృత్యుంజయుడి ప్రభా నాయన, ఈ రోజు వరకు ప్రభా మా కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి నాయన. నేను మరలా వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మరలా వచ్చి నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పినావు తండ్రి నాయన. ఎంత గొప్ప ప్రేమ తండ్రి నాయన. ఏ విధంగా ప్రభా నాయన నేను మేము సమీపించగలము తండ్రి నాయన. నువ్వు పరిశుద్ధుడు తండ్రి నాయన. దేవా తండ్రి కుడిపార్శ్వమున ఆశ్రయుడైన దేవుడు తండ్రి నాయన. అంత గొప్ప దేవుడు తండ్రి నాయన. నువ్వు వచ్చి మమ్మల్ని నువ్వు ఉండే స్థలానికి మమ్మల్ని తీసుకెళ్తానంటున్నావు తండ్రి నాయన. ఎంత గొప్ప నమ్మదగిన దేవుడు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి నాయన. ఈ రోజు వరకు మమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నావు తండ్రి నాయన. ఎన్నో తెలిసి తెలియక చేసిన ఎన్నో తప్పులుంటాయి తండ్రి నాయన. మేమందరం మానవుల మనుషులమే తండ్రి. ఆయన కూడా ప్రభా నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తానన్నావు, గుణపరుస్తానన్నావు తండ్రి, నేను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. పరిమళ హోషేయ గ్రంథం
గ్రంథంలో చెప్పినట్టు పరిమళ వాసనగా మీరు ఉంటారని సెలవిచ్చినావు తండ్రి నాయన. దేవా మిమ్మల్ని పాపంలో నేను క్షమిస్తానని సెలవిచ్చినావు తండ్రి నాయన. ఎన్ని వాగ్దానములు మాకు నెరవేర్చినావు ప్రభా, సిద్ధపరిచినావు తండ్రి నాయన. కాబట్టి తండ్రి నాయనా నీ ప్రేమ, నీ కృప, నీ దీవెల కొరకు నీకు స్తోత్రం దేవా. జీవించినంత కాలము తండ్రి నాయన నీ సిలువ దగ్గరికి వచ్చి తండ్రి నాయన నీ నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా తండ్రి మరి ఆ పుట్టి గుడ్డివాడు ప్రభా ఒక్క మేలు పొందుకున్నాడు తండ్రి, చూపు దయచేసిన తర్వాత దేవా నిన్ను వెంబడించి తండ్రి నాయన నిన్ను ఎలాగ గణపరిచాడు తండ్రి నాయన. ఎవడైతే దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించిన గుడ్డివాడు చెప్పాడు ప్రభా నాయన. నిజమే తండ్రి నాయన, నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా, నీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఎల్లప్పుడు తండ్రి నాయన దేవా మాకు ఎన్ని కలిగి ఉన్నా కూడా తండ్రి నాయన అదంతా వ్యర్థము తండ్రి నాయన. నీవు చూపే ప్రేమ, నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది తండ్రి నాయన. ఈ నమ్ముకున్న బిడ్డలకి నేనైనా ఏ కొదువు నువ్వు చేయవు తండ్రి నాయన. ఈ రోజు వరకు తండ్రి నాయన ఇటువంటి స్థితిలో కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు తండ్రి. ఇదంతా నీ ప్రేమ తప్పితే ఇంకేమీ లేదు తండ్రి నాయన. కాబట్టి మా జీవిత కాలం అంతా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానములు తండ్రి నిత్య జీవం అనుగ్రహించునన్నట్టే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము. కాబట్టి నీ వాగ్దానములన్నీ తండ్రి నాయన మేము స్వతంత్రించుకొని ఒక్కొక్క నిమిషం ప్రభ నీ పాదాల చెంత మేము వేచి ఉండి తండ్రి నాయన నీ చిత్తమును గురి తిరిగే బిడ్డలుగా ప్రభ. ఎందుకంటే మేము నీ యందు చలిస్తున్నాము, నీ యందు మేము బ్రతికుంటున్నాము దేవా నువ్వు మాకు దూరముగా ఉండే దేవుడు కాదు ప్రభా నాయన. కాబట్టి తండ్రి నాయన మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, మార్తధ్వని వినే దేవుడు తండ్రి నాయన. ఇంతవరకు తండ్రి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీ ప్రేమ, నీ కృప, నీ దేవుల కొరకు నీకు స్తోత్రం తండ్రి. లోకం యొక్క పరిస్థితులు ఎంత తారుమారైనా కూడా ప్రభా మాతో సదా కాలమును ఉండే దేవుడు తండ్రి నాయన. మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి, మార్తధ్వని వినే దేవుడు తండ్రి, మాకు సమీపంగా ఉన్న దేవుడు తండ్రి నాయన. కాబట్టి ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాము కాబట్టి తండ్రి నాయన ఎల్లప్పుడు తండ్రి నాయన నిన్ను సేవిస్తూ నిన్ను కనపరుస్తూ ఇంకా ఎక్కువగా తండ్రి నాయన నీకు చెందవలసిన మహిమ మేము చెల్లిస్తూ నీ దృష్టికి తండ్రి నేను మేము నమ్మకస్తులుగా యథార్థవంతులుగా జీవించినట్లయితేనే తండ్రి నాయన నువ్వు మా ఆర్తధ్వని వింటావు, మాకు సమీపంగా ఉంటావు తండ్రి నాయన. నీ వాగ్దానాలన్నీ మా జీవితం నెరవేరుస్తావు ప్రభా నాయన. అది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు తండ్రి, ఈ రోజు వరకు మేము సమస్తమును తండ్రి నీ దగ్గర నుంచి మేము పొందుకుంటున్నాము ప్రభా నాయన. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతను తండ్రి నీ నామమును కనపరిచే బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన. నీకు సమీపముగా జీవించే బిడ్డలుగా, నీకు మొరపెట్టే బిడ్డలుగా ప్రభా ఈ రోజు వరకు తండ్రి మమ్మల్ని స్థిరపరిచినావు తండ్రి. మా జీవిత కాలం అంతా నాయన ఏ పరిస్థితులు వచ్చినా కూడా తండ్రి నాయన నిన్ను మేము విడిచిపెట్టకుండా అనుక్షణము ప్రభా నీ నామమును గణపరుస్తూ నిన్ను సేవిస్తూ ఇంకా ఎక్కువగా తండ్రి నాయన నిన్ను గణపరిచి మయపరిచి నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగా మా జీవితాలు స్థిరపరచు ప్రభా. నీ ప్రణాళికలు ఎంత గొప్పవి తండ్రి నాయన. దేవా పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు ప్రభ నీ ప్రేమను కనపరిచినావు తండ్రి నాయన. నీ వాగ్దానములు తండ్రి మా జీవితంలో నెరవేరుస్తున్నావు తండ్రి. ఇంతవరకు నడిపించిన దేవా సదాకాలం మాతో ఉండే దేవుడు ప్రభా నాయన. కాబట్టి మా జీవిత కాలం అంతా తండ్రి నాయన ఇంకా ఎక్కువగా మాకు విశ్వాసం స్థిరపరచుకొని బలపరుచుకొని నీ చిత్తమును గుర్తెరిగి అనుక్షణము ప్రభా నీ కృపలో వర్ధిల్లి తండ్రి నాయన నీ ఘనమైన నామమును, పరిశుద్ధమైన నామమును, ఉన్నతమైన నామము దేవా గణపరిచి మయపరిచి బిడ్డలుగా మా జీవితాలను స్థిరపరిచి దీవించి ఆశ్రయించు ప్రభా. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన మనకి సమీపముగా ఉన్న దేవుడు, ఆయన దూరముగా ఉండే మనలో ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదు. కాబట్టి అంత గొప్ప రక్షకుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఏ పరిస్థితి అయినా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆర్తమని విని తగిన సమయంలో గొప్ప కార్యాలు తన బిడ్డల విషయంలో చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని 4 కాలముల గురించి మనం ధ్యానించినాము. మొట్టమొదటిగా సృష్టికి ముందు, తర్వాత పాత నిబంధన గ్రంథము, తర్వాత క్రొత్త నిబంధన గ్రంథము, తర్వాత నిత్యత్వము. ఆ నిత్యత్వంలోని ప్రభువు మనకిచ్చిన వాగ్దానము నిత్య జీవమును అనుగ్రహించునన్నదే ఆయన మనకు చేసిన వాగ్దానము. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనకి సమీపంగా జీవిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఇంకా ఎక్కువగా విశ్వాసములు స్థిరపడి బలపడి జీవించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, 2వ భాగము. పురాతన కాలము మొదలుకొని
శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు, ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అనుగును, పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగు జరిగించు వాడు. భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుజనమ్మ గారు వారి మనవరాలి పెళ్లి వచ్చే నెల ఏప్రిల్ 17వ తేదీన మనమందరము ప్రార్థిస్తున్నాము. వాణిశ్రీ గారు క్రమం తప్పకుండా రేచల్ అని పేరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన వేకోజామునే మొరపెడుతున్నారు. మనమందరము ప్రార్థించిన ప్రకారము ఆ దినము రానే వచ్చింది, ఆ గడి రానే వచ్చింది. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఐర్లాండ్ లో పెళ్లి కుమారు సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం, ఐర్లాండ్ నుండి పెళ్లి కుమారుని తీసుకువస్తాడు. దోహా ఖతార్ నుండి అమ్మగారి కుమారుడు కోడలు రాబోతున్నారు పిల్లలు. అయితే ప్రపంచమంతా భయంకరమైన యుద్ధ మేఘాలు. ఖమేని హతమైపోయాడు. ఖమేని తర్వాత మరొక ప్రధాన సిరియా సైన్యాధ్యక్షుడు హతమైపోయాడు 2 రోజుల క్రితం. నెతన్యాహు కూడా హతమైపోయాడని అనుకుంటున్నారు, భావిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధానులు కూలిపోతున్నారు. అయితే యుద్ధం ఆగటం లేదు. యుద్ధం ఆగిపోయే సమయం వచ్చింది మిత్రులారా. అమ్మగారి రేచల్ యొక్క అమ్మగారి మనవరాలు పెళ్లి సందర్భంగా యుద్ధం ఆగిపోతుంది, సమస్య పోతుంది. యుద్ధం అనుచువాడు ఆయనే. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? యుద్ధంలో ఆపివేయువాడు. అన్నజోనమ్మ గారి మనవరాలు పెళ్లి సందర్భముగా యుద్ధం సమసిపోవునుగాక. స్తోత్రం దేవా, స్తోత్రం. అవునమ్మా, అవునండి. యొక్క పెళ్లి సందర్భంగా యుద్ధం సమసిపోతుంది. యెహోవా సెలవిచ్చి యుద్ధం ఆగిపోనుగాక అని పలుకుతున్నాడు. స్తోత్రం. రండి, చక్కని సందేశం ద్వారా అమ్మగారు అన్నజోన్ అమ్మగారు మాట్లాడుతూ గత రాత్రి రేపు తప్పకుండా వాక్యం పంచుకుంటానమ్మా అండి. ఒక నెల రోజుల తర్వాత మరలా పునర్దర్శనము. ఈలోపు బంధువులతో పెళ్లి హడావిలో, పెళ్లి సందడిలో బిజీగా ఉండబోతున్నాను అని కోరి ఉన్నారు. చక్కని వాక్యం విన్నాము. అమ్మగారు పెళ్లి పత్రిక నాకు పెడతారు, మీ అందరికీ చదివి వినిపిస్తాను. మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఎవరెవరికి వీలు కలుగుతుందో తప్పకుండా ఆహ్వానితులే, అందరము ఆహ్వానితులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీలైన వారు తప్పకుండా పెళ్లి చూసి రేచలు తలంబ్రాలు వధువరులను దీవించి
తలంబ్రాలు వేసి ఆశీర్వదించవలసిందిగా మనందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. అమ్మగారు, తప్పకుండా అండి, తప్పకుండా పాస్టర్ గారు, తప్పకుండా అండి. మేమందరము వచ్చినా రాకపోయినా మా ప్రార్థనలు మీతో ఉంటాయి. వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి. మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీతోనూ మీ పిల్లలతోనూ తప్పకుండా అండి. థ్యాంక్స్ అండి. స్తోత్రం. రండి, శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, సర్వ సృష్టి కారణమవుతున్న నా ప్రభువా, వందనాలు సుస్తోత్రాలు వేలాది వేలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రాతకాల సమయంలో ప్రభువా తండ్రి, మీకు పిరిగుడులుగా మీ సహవాసం లేక మమ్మల్ని చేర్చిన తండ్రి, చక్కటి ఆదరణ కలిగినటువంటి ప్రభువా, హెచ్చరిక కలిగినటువంటి, కట్టడగలిగినటువంటి చక్కటి ప్రణాళికతో మాటలు తండ్రి నాయన, వాక్యంలో ఉన్నట్టు సందేశాలు ప్రభువా ఈ దాసురాల ద్వారా మా ముందుంచినారు తండ్రి. వందనాలు స్తోత్రాలు. అవును ప్రభు, నిత్యత్వం పొందటానికి ప్రభావ మీ కృపను మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయ ప్రభావ. అవును ప్రభా, పురాతన కాలం మొదలుకొని ప్రభా శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షముకు చూడని సెలవిచ్చిన నా ప్రభా. అవును ప్రభా, మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా శాశ్వత కాలం వరకు ప్రభా మీ రాజ్యవాసులుగా మేము తండ్రి మీ సన్నిధానంలో ఉండటం వరకు ప్రభా మీరు మాతో ఉన్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు. కానీ ప్రభా మా యొక్క జీవిత ప్రయాణంలో ఈ యొక్క ప్రభా ఈ యొక్క వాక్య భాగాలను జ్ఞాపకం ఉంచుకొని ప్రభా మా హృదయాలను మేము సరి చేసుకొంచున్నా తండ్రి. ఈ యొక్క శ్రమల దినాలలో ప్రభా తండ్రి మీరు పొందుపరిచినటువంటి, మీరు మాకు ముందుంచినటువంటి తండ్రిని హెచ్చరికలను ఆజ్ఞలను గైకొలుచున్న తండ్రి మా హృదయాలు సరి చేసుకొని ప్రభా మీ రాజ్యవాసం సిద్ధపడటానికి కృపను దయచేతండి, సహాయం చేయండి. చక్కటి వాక్య భాగాలతో ప్రభా మాతో పంచిన మీ దాసులను జీవించి ఆశ్రయించండి ప్రభా. మీ సేవలు ఇంకనూ బహుగా వాడుకొని మనం జ్ఞాపకం చేస్తున్నాం, సహాయం చేతండి. మరికొంగా తండ్రినైనా తండ్రి నా అమ్మగారి యొక్క మరవరారి యొక్క రేచుల యొక్క వివాహకార్య ఏర్పాట్లో ప్రభావ మీకు ఆధిపత్యం అధికారం అధ్యక్ష వహించిన తండ్రి. అవును ప్రభా, కానాని వివాహంలో ఏ విధంగా మీరు అద్భుత కార్యం చేస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మీ చిత్తానుసారంగా ఆ వివాహకార్య ఏర్పాట్లో ఎలాంటి తొందర లేకుండా ప్రభా, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా తనైనా మీకు పరిశుద్ధమైనటువంటి ఆధిపత్యం అధికారంలో ప్రభా అందరూ సమూహముగా కూడి నా తండ్రి మిమ్మల్ని మయంపరిచి గణపరిచి కొనియాడుచు జతపరచబోతున్న ప్రభా వధువులను దీవించి ఆశ్రయించడానికి మీ కృపను ప్రతి బిడ్డకు దయచేసి మీ కృపతో నీకు నడిపించమని జ్ఞాపన చేస్తూ తండ్రి నా సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీలో బహుగా ఫలింపచేసి ఆశ్రయించమని తండ్రి విస్తరింపమని విజ్ఞాపన చేస్తున్నా తండ్రి. తండ్రి నా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబం ఈ ప్రణాళికలతో సిద్ధపడి నా తండ్రి నిత్యత్వంలోనికి మీ నామ మహికరంగా ముందు నడిచే కృపాకారం జరిగించి నడిపించమని క్రీస్తు నామన దీనమనస్తూ బ్రతిమాలి వేడుకొంచు పొందుతున్నాము నమ్ముతున్నాము ప్రభా. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రభును వేడుకొనిన శాంతకుమార్ గారు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రండి, ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో తెలుగు సభ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. నాలుగు కాలముల విషయము క్లుప్తముగా సంక్షిప్తముగా సందేశాన్ని వినిపించిన అమ్మగారు అన్నాజోన్ అమ్మగారు ఆశీర్వాదం చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము ప్రతి సార్వత్రిక సంఘానికి ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలండి. వందనాలు.